ఈరోజు శ్రీ సాయిబాబా అనేటువంటి తత్వం ఈ ప్రపంచానికి తెలియడానికి, సాయిబాబా అనేటువంటి ఆ లీలా విగ్రహ రూపాన్ని ఎవరూ కూడా ప్రత్యక్షంగా చూడలేనటువంటి రోజుల్లో ఒకవైపు షిరిడీలో బాబా సశరీరులుగా ఉన్నారు, కానీ బాబా అంటే ఎవరో తెలియదు. కానీ ఆ బాబా యొక్క లీలా స్వరూపాన్ని ఎక్కడెక్కడో భారతదేశంలో భక్తులకు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసినటువంటి ఆధునిక మహీపతి శ్రీ దాసగన్ మహారాజ్ గారు ఈరోజు తిథి ప్రకారం వారు సమాధి తీసుకున్నటువంటి రోజు. ఎందుకు సమాధి తీసుకున్నటువంటి రోజు, ఎందుకు దాసగన్ మహారాజ్ గారి యొక్క పుణ్యతిథి అని చెప్తున్నామంటే, మామూలుగా మనం మనుషులు మరణిస్తే వారి యొక్క మరణానికి సంబంధించినటువంటి మరణ తేదీ అని అట్లా మనం సంబోధిస్తాం. కానీ వారు సంత్ కవి, దాదాపు కొన్ని వేల మంది సత్పురుషుల యొక్క చరిత్ర రాసినటువంటి శ్రీ దాసగన్ మహారాజు నిజంగా మహనీయుడు. అందుకనే ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి వారు సాయిలో ఐక్యమైనటువంటి రోజు. ఈరోజు వారిని స్మరించుకుంటూ మనందరి బాధ్యతను బాబాకు దాసగన్ మహారాజు అప్పగిస్తారు. తెలుసా, దాసగన్ మహారాజు ఆయన కోసం రాసుకున్నటువంటి ఆ పాట ఆయన కోసం రాసుకున్నటువంటిది కాదు. సాయి రెహం నజర్ కర్నా బచ్చోం కా పాలన కర్నా, బాబా నీ దగ్గర చేరినటువంటి బిడ్డల యొక్క అందరి పాలనను నువ్వు చూడు అని చెప్పి మనందరి తరఫున వినతి చేసినటువంటి రోజు. అదేవిధంగా ఈరోజు నేను మర్చిపోయాను, మామూలుగా డేట్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం నేను ఫాలో అవుతూ ఉంటాను. నవంబర్ 25 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వారి యొక్క పుణ్యతిథి. అయితే ఈరోజు మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది. అది గుర్తు చేయడానికి పొద్దున ఒక చిన్న నిదర్శనం కూడా ఇచ్చారు. ఈరోజు ఉదయమే నేను వచ్చి అలంకరణ అంతా పూర్తయిన తర్వాత ఒక అక్క మాదాపూర్ నుంచి వచ్చింది. అమ్మ ఒకసారి నిలబడండి. అసలు రాగానే తనేదో మాట్లాడుతూ ఉంది. నేను అడిగాను, అమ్మ స్తవన్ మంజరి చదువుతారా మీరని. చదువుతాను అని చెప్పింది. చెప్పి నాకు ఒక స్తవన్ మంజరి సచ్చరిత ఇవ్వగలుగుతారా అంది. స్తవన్ మంజరి తీసుకొచ్చి ఇచ్చాను. ఆ స్తవన్ మంజరి యొక్క గొప్పతనం చెప్తున్నాను. ఇంకా అప్పటికి గుర్తు రావట్లేదు, అస్సలు గుర్తు రావట్లేదు. సడన్గా హారతిలో బాబా సమాధి మీద దాసగన్ మహారాజ్ గారి యొక్క చిత్రపటం చూసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, ఈరోజు దాసగన్ మహారాజ్ గారి యొక్క పుణ్యతిథి కదా అని చెప్పి. దాసగన్ మహారాజు ఎంత అదృష్టవంతుడో, కూర్చున్నమ్మా, ఎంత అదృష్టవంతుడో ఒక్క మాటలో మీకు చెప్తాను. బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు, అంటే శరీరంతో ఉన్నప్పుడు కొన్ని వందల మంది, వేల మంది, బాబా శరీరం వదిలిన తర్వాత కొన్ని లక్షల మంది, కోట్ల మంది, ఇంతమంది భక్తులు ఉన్నాం కదా. ఏ ఒక్క భక్తుడి యొక్క చిత్రపటం కూడా బాబా సమాధి వద్ద పెట్టరు పుణ్యతిథికి. ఒక్క దాసగన్ మహారాజ్ గారి యొక్క చిత్రపటం మాత్రమే సమాధి దగ్గర పెడతారు. ఏకనాథ్ మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్ పండుగలప్పుడు, వినాయక చవితప్పుడు వినాయకుడిని, దీపావళి రోజు లక్ష్మీదేవిని, మహావిష్ణువును, వీళ్ళందరినీ పెడతారు సమాధికి ముందు. ఏ ఒక్క భక్తుడి చిత్రపటము పెట్టరు. ఒక్క దాసగన్ మహారాజ్ గారి యొక్క చిత్రపటం మాత్రమే వారి పుణ్యతిథి రోజు అక్కడ పెట్టి వారిని గౌరవించుకుంటారు. ఎందుకంటే బాబా అనేటువంటి ఒక రూపాన్ని పొద్దున అంటే ఎట్లా కనెక్ట్ చేస్తాడంటే, బాబా ఉదయం మీరు వచ్చి వరాల సాయి మందిరం గురించి అడుగుతున్నారు. నా స్నేహితురాలు చెప్పింది ఇక్కడికి పోతే బాగుంటుందట, చాలా చక్కటి సత్సంగం ఉంటుందట, ఇక్కడ బాబా అడిగినటువంటి వాళ్ళకు వరాలు ఇస్తారట అన్నప్పుడు అప్పుడు నేను ఒకటి చెప్తూ ఉన్నా. కానీ అయినా స్ఫురణకు వస్తలేదు. ఏం చెప్తున్నానంటే, అమ్మ వరాల సాయి రూపం కాదు, వరాల సాయి బిల్డింగ్ కాదు, ఇది ఏదీ లేకముందు నుంచే ఒక పునాది దశలో ఉన్నప్పుడు అనేక మంది మేము వరాల సాయికి మొక్కుకున్నాము, వరాల సాయి మా కోరిక తీర్చిందని చెప్పి మాకు చెప్తే మేము ఆశ్చర్యపడే వాళ్ళము. అసలు ఇంత రూపమే లేదు, ఒక గౌరవమే లేదు, దానికి ఒక ఆకారమే లేదు, ఎట్లా అని చెప్పి. సేమ్ సిమిలారిటీ దాసగన్ మహారాజుకు ఉంటాయి. దాసగన్ మహారాజు కీర్తనలు చేయడానికి వెళ్ళేవారు కదా. తానే పట్టణానికి వెళ్ళినప్పుడు చోల్కర్ అనేటువంటి భక్తుడికి అసలు బాబా రూపమే తెలియదు. వారి నోటి నుంచి వచ్చినటువంటి బాబా లీలను విని బాబా ఒక చిత్రపటాన్ని తన మనసులో ఊహించుకొని బాబాకు మొక్కుకుంటారు కదా చోల్కర్. ఒక్క చోల్కరే కాదు, ఆ రోజు దాసగన్ మహారాజు ఎక్కడ కీర్తన చేయడానికి పోయినా
బాబా లీల గురించి చెప్పేవారు. అలా లీల గురించి చెప్తున్నటువంటి వాళ్ళు బాబాను వారి యొక్క మనస్సుల్లో ఊహించుకునేటువంటి వారు. రూపం తెలియదు, బాబా రూపం ఎట్లా ఉంటారో తెలియదు. చాలామంది దాస్గన్ మహారాజు చెప్పినటువంటి దాన్ని బట్టి చాలామంది సాయి మహారాజ్ అని చెప్పి సంబోధించేటువంటి వారు. దాస్గన్ మహారాజ్ నా సాయి మహారాజ్ అని సంబోధించినప్పుడు బాబా అంటే గొప్ప మంచి ఖరీదైనటువంటి బట్టలు వేసుకొని సింహాసనము రాజభోగం ఇవన్నీ అని చెప్పి కొంతమంది ఊహించుకుంటాడు. తర్వాత వచ్చి షిరిడీకి వచ్చి చూస్తే ఒక సాధారణమైనటువంటి చిరిగిన వస్త్రం కట్టుకొని ఉన్నటువంటి బాబాను చూసి ఆశ్చర్యపోయేటువంటి వారు. చిరిగిన వస్త్రము భిక్షయే వృత్తిగా చేసుకున్నటువంటి ఈ మహనీయుడి గురించి ఈ సంత్ కవి ఇంత గొప్పగా చెప్పాడా అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే దాస్గన్ మహారాజ్ గారు అనేక మంది, వేలాది మంది, లక్షల మంది భక్తుల మనసుల్లో ఆ బాబా యొక్క రూపాన్ని చెదిరిపోకుండా వారు ముద్ర వేశారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాయి సచ్చరిత కంటే ముందు, శ్రీ సాయి లీలా మాసపత్రిక కంటే ముందు బాబా యొక్క గొప్ప లీలలతో కూడినటువంటి సాహిత్యాన్ని వారు భక్త లీలామృతం ద్వారా, సంత లీలామృతం ద్వారా జనానికి అందించారు. అది చదువుకున్నటువంటి వాళ్లకు, చదువు లేనటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి కీర్తనల ద్వారా వారు బాబా యొక్క వైభవాన్ని వారి కళ్ళెదుట ఆవిష్కరించారు. అంతేకాదు బాబా నేను నీ బిడ్డను ఎట్లనో, రేపు భవిష్యత్ తరాల్లో వచ్చేటువంటి జనరేషన్స్ మారుతున్నా సరే వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా నీ బిడ్డలే అని చెప్పి సాయి రహం నజర్ కరుణా బచ్చో కా పాలన కరుణా చేయాలి. ప్లీజింగ్ లేదు అక్కడ, చేయాల్సిందే డిమాండ్. అదేవిధంగా సాయినగర్ స్తవన మందిరంలో కూడా ప్లీజింగ్ ఒక దగ్గర ఉంటుంది, మరొక దగ్గర ఆర్డర్ ఇస్తారు బాబాకు. బాబా నువ్వు చేయాల్సిందే, తప్పదు, నీ బాధ్యతది. ఎక్కడైనా సరే సముద్రము నదీ జలాన్ని తిరస్కరిస్తుందా? నీ దగ్గర చేరినటువంటి బిడ్డలను తిరస్కరిస్తావా? ఎదురు మాట్లాడుతున్నాడు బాబాకు, కన్విన్స్ చేశాడు బాబాను. అటువంటి గొప్ప మహనీయుని యొక్క పుణ్యతిథి ఈరోజు మనందరం కలిసి జరుపుకోవడం అనేటువంటిది మనందరి అదృష్టం. ఒక్కసారి దాస్గన్ మహారాజు ఎట్లా అయితే బాబాను ప్లీజింగ్ చేశాడు, నీ బిడ్డల యొక్క సంరక్షణ నీదే అని చెప్పి ఒకసారి హారతితోటి మళ్ళీ మనం కూడా దాస్గన్ మహారాజు గారికి ఇష్టమైనటువంటి ఆ పాట. దాస్గన్ మహారాజు షిరిడీలో లేనప్పుడు చావడి ఉత్సవం జరిగితే చావడిలో భజన చేస్తుంటే బాబా మధ్యలో అడిగేవారట, గను ఏమంటున్నాడు అనగానే భక్తులందరూ ఎలుగెత్తి పాడేటువంటి వారట, సాయి రహం నజర్ కరుణా బచ్చో కా పాలన కరుణా. అది దాస్గన్ మహారాజ్కు బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప స్థానం. మనం ఇప్పుడు హారం చేసుకుందాం. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, जाना तुमने जगत पसारा, जाना तुमने जगत पसारा, सब ही छूट जमाना, साई सब ही छूट जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मैं अंधा हूँ बंधा आपका, मैं
अंधा हूँ बंधा आपका, मुझको प्रभु दिखलाना, मुझको प्रभु दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं, दास गणु कहे अब क्या बोलूं, दास गणु कहे अब क्या बोलूं। थक गई मेरी रसना, साई थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। ప్రపంచంలో మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, మన గొంతు నుంచి ఎన్ని పదాలు వచ్చినా, సాయి అనేటువంటి నామం పలికినప్పుడు, బాబా అనేటువంటి ఆప్యాయంగా ఆ పలుకు మన నోటి నుండి వచ్చినప్పుడు మనస్సు ఎంత హాయిగా ఉంటుంది, ఎంత పులకరించిపోతుంది. కేవలం మనము సాయి అని, బాబా అని ఈ రెండు పదాలనే మనం వాడితే ఇంతగా మన మనసు పులకరించిపోతే, బాబా యొక్క కీర్తిని, వారి అనురాగాన్ని, వారి ఆప్యాయతను, వారి యొక్క గొప్ప మహిమను జీవిత పర్యంతము కీర్తించినటువంటి దాస్గన్ మహారాజు యొక్క మనస్సు ఎంత పరవశించి ఉంటుంది కదా. అందులో కొంతైనా మన జీవితంలో మన మనస్సు పులకరించేలాగా ఎప్పుడూ కూడా సాయి అనేటువంటి ధ్యాసలో, ఆ నామస్మరణలో ఉంటే మనం కూడా దాస్గన్ మహారాజ్ గారు పొందినటువంటి తన్మయత్వంలో ఒక అణువంతైనా ఆవగింజంతైనా మనము ఆనందాన్ని ఆస్వాదిస్తాం. దాస్గన్ మహారాజ్ గారి యొక్క జీవితము ఎంత గొప్పదంటే, ఒక్కసారి బాబా బాధ్యత అప్పగించిన తర్వాత మళ్ళీ వెనకకు తిరిగి చూసుకోలేదు. ఏ పనైతే బాబా అప్పగించారో, మహాత్ముల యొక్క చరిత్ర, మహాత్ముల యొక్క కథాగానం, అదేవిధంగా ఏక్నాథ్ మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్ రచించినటువంటి అనేక కథలను, కీర్తనలను వారు కంఠస్థ కీర్తనలు చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో అనేక మంది కీర్తనకారులు ఉన్నారు. దాస్గన్ మహారాజ్ కంటే కూడా అనేక మంది మేధావులు ఉన్నారు. అయినా సరే దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన ఒక గ్రామంలో ఉంది అనంటే, ఒక ఇంట్లో పెళ్ళైతే, పేరంటమైతే ఎట్లా పిలుచుకునేటువంటి వారు, బంధుమిత్రులందరినీ కూడా వారి వారి ఇళ్లకు పిలిపించుకునేటువంటి వారు. దాస్గన్ మహారాజ్ గారు ఒక్కొక్క సందర్భంలో 4 రోజులు 7 రోజులు ఒకే ప్రాంతంలో కీర్తన చేసేటువంటి వారు. ఆ కీర్తనను వినడానికి అనేక మంది దూర ప్రాంతాల నుంచి, ఆ రోజు ఇంత రవాణా సౌకర్యాలు లేవు, అయినా వచ్చేటువంటి వారు. అంతేకాదు, కేవలం దాస్గన్ మహారాజ్ గారు ఒక్క బాబా కీర్తన మాత్రమే చేసేవారు కాదు. దాస్గన్ మహారాజు ఎంత గొప్ప చతురతను, అంటే నైపుణ్యాన్ని ఉపయోగించారంటే, ఎందుకంటే ఆ రోజుల్లో శ్రీ సాయిబాబా కథా కీర్తన అంటే ఎవరు రారు. ఆ రోజుల్లో ఎక్కువగా సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు, సంత్ ఏక్నాథ్ మహారాజు గారు రచించినటువంటి దివ్యమైనటువంటి గ్రంథాలు, అదేవిధంగా పాండురంగ విఠలుడి యొక్క భక్తులైనటువంటి అనేక మంది జీవిత చరిత్రలను దాస్గన్ మహారాజ్ గారు కీర్తన చేసేటువంటి వారు. ఆ కీర్తనలు చేసేటువంటి దాంట్లో ఏం చేసేవారంటే, ముందు వెనకాల, ముందు బాబా గురించి ప్రస్తావించేటువంటి వారు. ఎందుకు ముందు ప్రస్తావించేటువంటి వారంటే, అందరికీ తెలిసిన కథలే, చాలా సందర్భాల్లో విని ఉంటారు.
రుక్మాబాయి కథ కావచ్చు, లేకపోతే పండరీనాథుడి యొక్క కథ కావచ్చు, ఏకనాథ్ మహారాజు గారి యొక్క జీవితం కావచ్చు, ఇవన్నీ అనేక చోట్ల అనేక కీర్తనల్లో ఉని ఉంటారు. ముందు బాబా ప్రస్తావన చేసి బాబా యొక్క మహిమ గురించి తెలిసి ఆ విషయం ప్రస్తావించిన తర్వాత మిగతా కథలోకి వెళ్ళేవాడు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వచ్చినటువంటి భక్తజన సందోహము, అరే దాస్గన్ మహారాజ్ గారు ఏదో కొత్త విషయాన్ని చెప్పారు, శ్రీ సాయి బాబా గురించి చెప్పారు, అసలు ఈ మహాత్ముడు ఎవరు? ఆ కథ సాగుతున్నంతసేపు, ఫర్ ఎగ్జాంపుల్ దామాజీ కథ చెప్తుండనుకోండి, ఆ దామాజీ కథలో వీళ్ళందరూ కూడా బాబానే దర్శించేటువంటి వారు. వీరి యొక్క మనస్సులకు ఆలోచనకు ఒక పనిని కల్పించేటువంటి వారు దాస్గన్ మహారాజ్. ఆ పని కల్పించడంతో వాళ్ళు దాస్గన్ మహారాజ్ యొక్క చెప్తున్నటువంటి కథలో లీనమవుతూనే ఆ కథతో పాటు ఈ సంత్ కవి ఏదో సాయిబాబా గురించి చెప్పారు, ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి పుట్టేది. మళ్ళీ చివరిలో శ్రీ సాయిబాబా ప్రస్తావన చేసేటువంటి వారు. అప్పటి వరకు వారికి ఒక అవగాహనకు వచ్చేవారు, ఓహో ఈ సంత్ కవి ఇంత అద్భుతంగా ఒక సత్పురుషుని గురించి చెప్తున్నారంటే ఆ సత్పురుషుని యొక్క మహిమ చాలా గొప్పదై ఉంటుందని చెప్పి మెల్లిగా ఆలోచన మనసులో వచ్చేది. మనసులో వచ్చి అనేక మంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు షిరిడీకి పరుగులు తీసేటువంటి వారు. ఈ విధంగా అనేక మంది భక్తులు శ్రీ దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తనకు ప్రభావితులై షిరిడీ బాట పట్టినటువంటి వారు ఆ రోజు బాబాను దర్శించుకున్నటువంటి వాళ్ళలో 60 నుంచి 70% మంది దాస్గన్ మహారాజ్ కీర్తన ప్రభావితం చేత వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది. మీరు సచ్చరితలో ఒక 4 సందర్భాలు చెప్తా చూడండి. ఒకటి చోన్కర్ దాస్గన్ మహారాజ్ కీర్తన మీరు వచ్చారు కదా. నాందేడ్ సేఠ్ రతన్జీ వాడియా దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తన విని వచ్చారు కదా. పితాలే కొడుకు మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ కీర్తన జరుగుతుంటే ఆ కీర్తన విని వచ్చినటువంటి వారే కదా. ఇలా అనేక మంది దాస్గన్ మహారాజు యొక్క ప్రభావం ఆ రోజు బాబా భక్తులపైన ఎక్కువగా ఉండేది. ఎందుకు ఉండేదంటే దాస్గన్ మహారాజు ఏమీ ఆశించేటువంటి వాడు కాదు, ఎవరి వద్ద నుంచి నయా పైసా కీర్తన కోసం తీసుకునేటువంటి వారు కాదు, ఎవరి వద్ద నుంచి ఏ సత్కారాన్ని ఆశ్రయించేటువంటి వారు కాదు. కీర్తన పూర్తయిన తర్వాత అనేక మంది వచ్చి, మహారాజ్ రేపు మా ఇంటికి విడిదికి రండి, మిమ్మల్ని మేము సత్కరించుకుంటామంటే ఏం సత్కరించుకోవాలనుకుంటున్నారని అడిగేవారు. అయ్యా మీకు దోవతులు ప్రదానం చేయాలనుకుంటున్నాం, మీకు జరీశాల్వా కప్పాలనుకుంటున్నాం, మీకు గురుదక్షిణగా కొంత పైకం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేవారు. అప్పుడు దాస్గన్ మహారాజ్ సమాధానం ఏం చెప్పేవారో తెలుసా? అయ్యా వీటి ఖరీదు ఎంత అవుతుంది? ఒక 10 రూపాయలు అవుతుంది. ఈ 10 రూపాయలను మీరు ఖర్చు పెట్టుకొని ఇంటిల్లి పాది వెళ్ళి షిరిడీకి వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించుకోండి అని చెప్పేవాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ఎవరం అలా ఉండగలుగుతాం? ఎవరం అలా అంత అంకిత భావంతో ఉండగలుగుతాం? దాస్గన్ మహారాజ్తో పాటు శ్రీ సాయి సచ్చరిత కూడా మనకు బోధించేది ఏంటంటే, నువ్వు ఎప్పుడూ కూడా నిజస్థితిలో బ్రతకాలి. బాబా యొక్క తత్వం మనకేం నేర్పిస్తుందంటే, నీ స్థితి ఏమిటి అనేటువంటిది ముందు తెలియజేస్తుంది. ఆ స్థితి తెలియజేసిన తర్వాత ఆ స్థితిలో నువ్వు ఆనందంగా ఎట్లా ఉండాలనేటువంటిది తెలియజేస్తుంది. ఈరోజు మనందరికీ పెద్ద సమస్య ఏంటో తెలుసా? మన స్థితిని మనం గుర్తించకపోవడం. కొంతమంది ఏం చేస్తామంటే, ఎక్కడో మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళ స్థితిని చూసి కుమిలిపోతూ ఉంటాం, మనకు ఆ స్థితి లేదే అని. కొంతమంది ఏం చేస్తాం తెలుసా? ఒక సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం ఒక ఆత్మన్యూన్యతా భావం, అయ్యో నా స్థితిని చూసి నాతో స్నేహం ఎవరు చేస్తారు, నా స్థితిని చూసి నాకు ఎవరు సహాయం చేస్తారు. 2 రకాలుగా ఉంటాం మనం. ఒకటేమిటంటే మనకంటే ఉన్నతంగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని, అరే రే నేను ఆ స్థితికి ఎప్పుడు వెళ్తానా అని చెప్పి ఆశపడుతూ ఉంటాము. కొంతమంది ఏమో మనము ఆత్మన్యూన్యతతోటి అరే రే నా స్థితి ఇంత దారుణంగా ఉంది అని అనుకుంటాం. కానీ ఎవరమైతే శ్రీ సాయి బాబాను, శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయిస్తామో అటువంటి వారికి ఈ భిన్నమైనటువంటి దృక్పథం ఉండదు. ఎటువంటి స్థితికి మనం వస్తామంటే, భగవంతుడు
నాకు ఈ స్థితిని కల్పించాడు. కాబట్టి ఈ స్థితిలో నేను ఆనందంగా భగవంతునితో రమించాలి. లేని దాని కోసం నేను ఆరాటపడవద్దు, ఉన్నదానితో మిడిసి పడిపోవద్దు. భగవంతుడు నాకు అద్భుతమైనటువంటి స్థితిని ఇచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చెప్తారు కదా, ప్రాక్టికల్గా జీవించమని చెప్పి మన జీవితానికి ఒక ప్రాక్టికాలిటీని బాబా అందిస్తారు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ ఎన్నో వేల జన్మల తర్వాత మనం మానవ జన్మ తీసుకుంటాం. మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా దొరికినటువంటి ఈ అదృష్టాన్ని చాలామంది మనము కాళ్ళ రాసేస్తాం, లేనటువంటి ఆరాటాలన్నీ పెట్టుకొని. అరే భగవంతుడు ఇంతే నాకు ఇచ్చినటువంటి దాంట్లో నేను ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను అనేటువంటి దాన్ని ఎప్పుడో కూడా మనము మన జీవితాన్ని సమీక్షించుకోవాలి. లేకపోతే ఆరాటమే జీవితం అంతా. ఏం లాభం నువ్వు? ఎందుకు మన జీవితం? దాస్కన్ మహారాజ్ గారు వారు ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేటప్పుడు భయంతో వస్తారు. బాబా నిన్నటి దాకంటే జీతం వచ్చింది, బ్రతికాను, రేపటి నుంచి ఎట్లా అని అంటాడు. గను నీ బాధ్యత నాది అని చెప్తాడు బాబా. ప్రతి ఒక్కరికి కూడా బాబాను మొదటిసారి వారి పాదాలను పట్టుకున్నప్పుడు, మొదటిసారి వారిని చూసినప్పుడు నేను చూడగానే ఒక చిరునవ్వు నవ్వుతాడు. నవ్వి నా బిడ్డ వచ్చాడు, ఇక నుంచి వీడి బాధ్యత నాది అని చెప్పి తీసుకుంటాడు. దాస్కన్ మహారాజును ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడు? ఏమనుకున్నారు దాస్కన్ మహారాజు కూడా? ఉద్యోగం ఉంది, ఉద్యోగంతో డబ్బులు వస్తున్నాయి, జీవితం సుఖంగా సాగింది. రేపు ఉద్యోగాన్ని వదిలిపెట్టి బాబా చెప్పినటువంటి పనిని తలకెత్తుకుంటే భోజనం ఎట్లా అన్నప్పుడు చెప్పినటువంటి మాట, గను నీ బాధ్యత నాది అన్నాడు. దాస్కన్ మహారాజ్కి అవసరమే రాలే, డబ్బుల కోసము అవసరమే రాలే. వచ్చినటువంటి డబ్బుతోటి ఓ పొలాన్ని కొన్నాడు, పొలాన్ని కౌలుకిచ్చాడు, అంతో కొంత పెన్షన్ వస్తుంది, ఆ పొలం డబ్బులు వస్తున్నాయి. అయినా సరే ఏ రోజు రూపాయి లోటు లేదు. లేకపోగా తనకు వచ్చినటువంటి ఆదాయంతో అనేక మంది పిల్లల్ని చదివించాడు. బాబా దగ్గరికి వచ్చి బాబా నా పరిస్థితి ఏంది అని అడిగినటువంటి వాడు ఇంకో 10 మందిని ఉద్ధరించేటువంటి గొప్ప స్థితికి వెళ్ళాడు కదా. ఏం చేశాడు దాస్కన్ మహారాజు? అనవసరమైనటువంటి ఆరాటాలను వదిలేశాడు, అనవసరమైనటువంటి ఖర్చులను వదిలేశాడు, అనవసరమైనటువంటి తాపత్రయాలను వదిలేశాడు. దాంతో దాస్కన్ మహారాజుకు డబ్బుతో ఏమవసరం? డబ్బుతో అవసరం లేదు. కేవలం ఎక్కడికైనా వెళ్తే వెళ్ళడానికి రైలు టికెట్లకు డబ్బులు మాత్రం పెట్టుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరింట్లో ఆతిథ్యాన్ని దిగేటువంటి వాడు, దిగి ఒక రొట్టె పప్పు తప్ప ఏమీ ఆశించకపోయేటువంటి వాడు. రొట్టె పప్పు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పూజ మందిరంలో పూజ చేసుకోవడానికి 4 పువ్వులు, 4 అక్షంతలు, ఇవి మాత్రమే ఆశించేటువంటి వాడు. ఇంకేమీ ఆశించలేదు. ఇంకా డబ్బు ఎక్కడిది? డబ్బు ప్రస్తావన ఎక్కడిది? అవసరాలు ఎక్కడిది? ఇది మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకోబడుతుంది. నువ్వు ఉన్నటువంటి 10,000లో ఆనందంగా సర్దుకొని ఉంటే ఇంకా నువ్వు ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా దేనికోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి స్థితిలో దాన్ని ఎంత ఆనందంగా మనం అనుభవించాలి జీవితాన్ని అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది. సావిత్రిబాయి టెండూల్కర్ భర్త రఘునాథ్ టెండూల్కర్ అనారోగ్యంతో విధిలేని పరిస్థితుల్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు 150 రూపాయలు జీతం, పెన్షన్ మామూలుగా 75 రూపాయలకు సెటిల్ కావాలి. ఆ పెన్షన్ కోసము వాళ్ళు ఏ ఆందోళన చెందలేదు. ఎవరు ఆందోళన చెందుతున్నారు? కంపెనీలో వీరితో పాటు పనిచేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. బాబా వీరికి ఎట్లా పెన్షన్ సెటిల్ చేయాలని చెప్పి బాబా ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం సిఫార్సు చేశారు? ఉన్నటువంటి అధికారులు, టెండూల్కర్ గారు చాలా నియమంగా నిబద్ధతతో నిజాయితీగా పనిచేశాడు ఇన్ని రోజులు, కొంచెం ఏమన్నా పెన్షన్ పెంచిస్తే బాగుందని చెప్పి సిఫార్సు చేశారు. బాబా ఏం చేశాడు? సావిత్రిబాయి టెండూల్కర్ స్వప్నంలోకి వచ్చి, అమ్మా 100 రూపాయలు సరిపోతుందా పెన్షన్ అని అడుగుతాడు. నేనైతే ఏమంటా తెలుసా? బాబా 100 ఎక్కడ సరిపోతుంది, 130, 140 అని అడుగుతా. సావిత్రిబాయి టెండూల్కర్ ఏమందో తెలుసా? బాబా పెన్షన్ 100 వస్తే ఏంది, 70 వస్తే ఏంది, 90 వస్తే ఏంది? ఈ సంసారాన్ని నడిపించేది నువ్వు కదా,
50 వస్తే 50తోనే నడిపేయాలి నువ్వు. అది నా బాధ్యత కాదు, నీ బాధ్యత. కాబట్టి ఎంత ఇవ్వాలనేటువంటిది నీ ఇష్టం. ఈ సంసార భారాన్ని మోసేది నువ్వు కదా, నేను కాదు కదా. నీ బిడ్డ బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తుంటావా? నీ బిడ్డకు లోటు ఉంటే నువ్వు చూస్తావా? అది నువ్వు చూసుకో, అది నీ ఇష్యూ, నా ఇష్యూ కాదు పెన్షన్ సెటిల్మెంట్ అనేది. ఇది వాస్తవ స్థితి, మనం వాస్తవంలో బ్రతకడం అనేటువంటిది. ఆఖరికి ఏం జరుగుతుంది? 110 రూపాయల పెన్షన్ సెటిల్ అవుతుంది. 100 చాలా అన్నాడు. లేదు బాబా 120 కావాలంటే 100 వచ్చేదేమో, ఎందుకంటే ఆల్రెడీ ఈ డిసైడెడ్ 100 ఇప్పిద్దామని డిసైడ్ అయిపోయాడు. మనకు కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడ పనిచేసినప్పుడు బోనస్ వస్తుంది తెలుసా? ఎందుకు వస్తుంది బోనస్? బోనస్ ఇచ్చేటప్పుడు అందరికి ఒక రకమైనటువంటి బోనస్ ఇయ్యరు. ఎఫిషియన్సీని బట్టి బోనస్ ఇస్తారు, ఇంక్రిమెంట్ ఇస్తారు. బోనస్ అందరికీ సగం జీతమో పావులా జీతమో ఇస్తారు. కానీ మేనేజ్మెంట్కు ఆ వ్యక్తి పనితీరు నచ్చిందనుకోండి, ఒక 10% ఎక్కువ ఇస్తారు. ఇంక్రిమెంట్లలో కూడా అంతే, మనం పనిని బట్టే ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ బాబా సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క విశ్వాసం, ప్రాక్టికాలిటీ అనేటువంటి పారామీటర్ను కొలిశారు. ఏమంది? 100 ఏంది బాబా, ఎంత వచ్చినా సరే అంది. మురిసిపోయిండు. మురిసిపోయి 10 రూపాయలు ఇంక్రిమెంట్ వేసేసిండు. 110 రూపాయలు సెటిల్ అయింది. అట్లా మనం తృప్తిగా ఉండగలిగితే బాబా ఎంత అద్భుతమైనటువంటి దాన్ని ఇస్తారో మనం ఆ రోజు భక్తుని చూస్తూ తెలుస్తుంది. దాస్కన్ మహారాజ్ ఏదో 4 కీర్తనలు చెప్పుకుందాం అనుకున్నాడు, బాబా చెప్పిన దాన్ని చేద్దాం అనుకున్నాడు. కానీ దాస్కన్ మహారాజు అంతటితో వదిలిపెట్టలేదు. బాబా ఏం చేశాడు? అసలు కీర్తనా సాంప్రదాయంలో భారతదేశంలోనే ఆధునిక మహీపతిగా వారి యొక్క కీర్తిని పెంచారు. బాబా భక్తుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఒక్కరి చిత్రపటము బాబా సమాధి దగ్గర పెట్టారు పుణ్యతిథికి, కేవలం ఆయనదే పెడతారు. ఇంకొకటి అది సంస్థానం, బాబా మందిరము, షిరిడి సేవ చేశారు దాస్కన్ మహారాజ్, పెడతారని ఒక అభిప్రాయం రావచ్చు. రెండోది చెప్తాను. ఈరోజు మహారాష్ట్రతో పాటు కోల్కత్తా తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎవరైనా సరే కీర్తనా సాంప్రదాయంలో PhD చెయ్యాలంటే ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ ఏందో తెలుసా? దాస్కన్ మహారాజు యొక్క లైఫ్ హిస్టరీ. దాస్కన్ మహారాజు యొక్క కీర్తనా సాంప్రదాయాన్ని వారు పరిశోధన చేసి PhD పొందినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఎందుకని? ఇక్కడ కూడా స్వార్థం ఉంది. అది ఎంచుకునేటువంటి వాళ్ళల్లో ఒక స్వార్థం ఉంది. దాదా మహారాజ్ ఆయనతో పాటు అనేక మంది ఉన్నారు కీర్తన సాంప్రదాయంలో. వారు ఈ సబ్జెక్ట్ను కనుక ఎంచుకుంటే ఏంటంటే అది చాలా కఠినంగా ఉంటుంది, అర్థం కాదు వాళ్ళది. దాస్కన్ మహారాజ్ గారి యొక్క శైలి ఏంటంటే చాలా సరళమైనటువంటిది, కాబట్టి ఈజీగా PhD చేయొచ్చు. అంటే ఈ సమాజానికి భవిష్యత్ తరాలకు ఎంత అత్యంత సరళంగా కథా సాహిత్యాన్ని, కీర్తనా సాహిత్యాన్ని అందించాలో దాస్కన్ మహారాజ్ గారు అందులో కూడా అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వారు. బాబా భక్తులు కావడం అంటే ఏదో మొక్కుబడిగా జీవిత అవసరాలు తీర్చుకోవడానికి కాదు. బాబా భక్తులని ఎవరైనా మనల్ని గుర్తిస్తే, ఎవరైనా ఫలానా ఆయన సాయిబాబా భక్తుడని చెప్తే మన పైన ఎంత బరువు బాధ్యతలు ఉంటాయో తెలుసా? చాలా ఈజీగా అనిపించుకుంటాం, మేము సాయి భక్తులమండి. సాయి భక్తులం అని చెప్పి అనిపించుకోవడం కాదు, సాయి భక్తులం అని చెప్పి మనం పిలిపించుకోవాలంటే మన పైన అనేక బరువు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. సమాజంలో రోడ్డు మీద పోయేవాడు తప్పు చేస్తే, రోడ్డు మీద పోయేవాడు తప్పు చేశాడు, వాడు ఒక ఎదవా, పలానా పవన్ కుమారో పలానా నవీన్ కుమారో అది దొంగ అని చెప్పి తిడతారు. మనం తప్పు చేస్తే ఏమంటారు తెలుసా? గొప్ప సాయి భక్తులట అండి, మనల్ని కాదు మనకంటే ముందున్నటువంటి సాయిని తిడతారు. ఎంత సెన్సిటివ్గా ఉండాలనేటువంటిది సాయిబాబా భక్తులు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు భక్తులందరూ కూడా ఎందుకంత నిబద్ధతతో ఉండేటువంటి వారు? కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర నుంచి. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా భక్తుడైన తర్వాత ప్రముఖ లాయరు. తన వృత్తి ధర్మం ప్రకారం తన క్లయింట్ పక్షాన నిలబడి క్లయింట్ తప్పు చేసినా తప్పు చేయలేదని చెప్పి వాదించాలి. అలాంటి పరిస్థితి రాకూడదని తన ప్రాక్టీస్నే వదిలేశాడు. కోర్టులలో ధర్మబద్ధమైనటువంటి కేసులు ఏమీ ఉండవు కదా, అన్ని అధర్మబద్ధమైనటువంటివే ఉండవు కదా. రెండింటిని తీసుకోవాలి. నేరం చేయని వాని పక్షాన కొన్నిసార్లు వాదించాలి, నేరం చేసినటువంటి వాని పక్షాన వాదించాలి. ఇదంతా నాకెందుకు,
నా జీవితం సద్గురు చరణాలకు అంకితం చేసిన తర్వాత నా జీవితాన్ని నిర్ణయించేటువంటి న్యాయ నిర్ణేత అయినా అని చెప్పి ప్రాక్టీస్నే వదిలేశారు. ఎవరు నేరస్తుని పక్షాన వాదించి గెలిస్తే అప్పటి వరకు ఉన్నటువంటి హరి సీతారాం దీక్షిత్ అని చెప్పి సంబోధించారు. సాయి భక్త హరి సీతారాం దీక్షితట ఫలానా నేరస్తుని కేసు నుంచి తప్పించారు. కాబట్టి ఈ అపఖ్యాతి నాకు కాదు, అది బాబాకు. అందరూ నేను కీర్తన చేసి డబ్బు పుచ్చుకుంటే ఆ అపకీర్తి బాబాకు, అందుకని నేను ధనాన్ని ముట్టను. దాస్గన్ మహారాజ్ ఇలా అనేక మంది. ధుమాల్ భార్య చనిపోతుంది, పెద్ద వయసు ఏం కాదు, మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి చుట్టాలందరూ వెంబడి పడితే బాబా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నన్ను పిలిచి చెప్తే చేసుకుంటా అన్నాడు. బాబా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దుమాలు చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఒకసారి సంసారం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సంసారం అనేటువంటి అగాధంలోకి సద్గురువు నెట్టాడు కదా. అందుకని అతని జీవితాన్ని మొత్తం అనేక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాడు. ఇట్లా బాబా దగ్గరికి చేరినటువంటి వాళ్ళందరి జీవితాలు కూడా బాబా అద్భుతంగా మార్చారు. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది మనం అందరం ఏంటంటే, మన జీవితాలు రెండు రకాలు. బాబా వద్దకు వచ్చిన తర్వాత, బాబా వద్దకు రాకముందు రెండు జీవితాలు ఉంటాయి మనకు. సద్గురువు యొక్క భక్తులకు అదృష్టం ఏంటంటే ఒకే జీవితంలో రెండు జన్మలు ఉంటాయి. ఒకటి సద్గురువును ఆశ్రయించక పూర్వపు జన్మ, సద్గురువును ఆశ్రయించిన తర్వాత ధన్యమైనటువంటి జన్మ. ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడూ కూడా బాబాను ఆశ్రయించి, మనం ఇంతకుముందు స్థితుల గురించి మాట్లాడుకున్నాం కదా. సాధారణంగా లౌకికంగా డబ్బు, బంగ్లా, కారు ఇవి ఉంటేనే మంచి స్థితి అనుకుంటాం. మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. ముంబైలో నవీన్ అగర్వాల్ అనేటువంటి ఒక పెద్ద వ్యాపారి, ఇది 1990s జరిగినటువంటి స్టోరీ. ఆ వ్యాపారి దగ్గర 20 ఏళ్ల క్రితం కుర్రవాడు డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. 20 ఏళ్ల క్రితం జాయిన్ అయినటువంటి ఆ కుర్రవాడు రమేష్ సింగ్ అనేటువంటి ఆ కుర్రవాడు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు, యజమానికి ఎదురు చెప్పేటువంటి వాడు కాదు. ఎంత కష్ట పరిస్థితుల్లో అయినా ఒక్కొక్కసారి మీటింగ్స్ 12:30, 1 గంట అయితే సేట్ వచ్చి, ఏమీ అనుకోకు, నీ భార్య బిడ్డలకు దూరంగా అర్ధరాత్రి వరకు మీటింగ్ కోసం ఉంచుకున్నానంటే చిరునవ్వు నవ్వి, పర్వాలేదు సార్, వారిని చూసుకోవడానికి వేరే వారు ఉన్నారు అని చెప్పి అనేటువంటి వారు. ఎప్పుడూ కూడా తన కారు నడిపి దాని దగ్గర 10,000 రూపాయల జీతం తీసుకునేటువంటి ఆ రమేష్ డ్రైవరు ఆనందంగా ఉంటున్నాడు. ఇతనికేమో 20 ఏళ్ళుగా ఒకే రకమైనటువంటి చికాకులు, ఒకే రకమైనటువంటి ఆరాటాలు. ఒకరోజు డ్రైవర్ని అడుగుతాడు, అరే నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తావు, ఉదయాన్నే 5కి రమ్మంటే వస్తావు, రాత్రి 12 దాకా ఉంటావు, ఏ రోజు కూడా చిరాగ్గా నువ్వు లేవు, ఏ రోజు కూడా విసుగ్గా నీ మొహం కనిపించలేదు, చాలా సందర్భాల్లో నీ జీతం పెంచడం కూడా నేను మర్చిపోతే కనీసం సంవత్సరం కాగా నేను గుర్తు చేయవు, మళ్ళీ ఎప్పుడో నాకు గుర్తొచ్చి నువ్వు ఏ రాత్రి 12 గంటల దాకా నాతో ఉన్నప్పుడు వరే వీడు ఇంత సేవ చేస్తున్నాడు, జీతం పెంచానా అని చెప్పి చెక్ చేసుకున్నప్పుడు జీతం పెంచలేదని చెప్పి మరుసటి నెల పెంచినా సరే ఏ మాట మాట్లాడవు, 500 సరిపోవు, 1000 రూపాయలు పెంచమని అడగవు. ఏమిటి ఇట్లా నువ్వు ఇంత తృప్తిగా బ్రతకడానికి, నేను ఇంత అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏమిటని చెప్పి డ్రైవర్ని అడుగుతాడు యజమాని. అప్పుడు చెప్తాడు, అయ్యా మీరు నాకు బాబాతో సమానం, నా యజమాని బాబా, కాబట్టి నాకు జీతం ఇచ్చే యజమాని కూడా బాబాయే. మీ యొక్క యోగక్షేమాలు చూడడం నా బాధ్యత, ఇంత జీవితాన్ని నాకు ఇచ్చారు కాబట్టి మీ యోగక్షేమాలు చూడడం కూడా నా బాధ్యతే అని చెప్తే ఆ రాత్రంతా యజమానికి నిద్రపట్టదు. ఒక్కరోజు నీలా బ్రతకాలనుకుంటున్నాను రా, ఒక్కరోజు నీతో ఉంచుకుంటావా అని అడుగుతాడు. అయ్యా మా ఇల్లు చాలా చిన్నది, అరే నీ హృదయం విశాలమైందిరా అంటాడు. చాలా కన్విన్స్ చేస్తారు, ఒప్పుకోడు. మా ఇంట్లో ఉండలేరు సార్, నాతో తిరగలేరు మీరు అని అంటే, లేదు ఒక్కరోజు నా కోసం నువ్వు కేటాయించని అడుగుతాడు. ఉదయాన్నే 6 గంటలకు కార్ డ్రైవ్ చేసుకుంటూ డ్రైవర్ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అతని భార్యా బిడ్డలు ఆప్యాయంగా అతని ఇంట్లో ఆహ్వానిస్తారు. కూర్చోబెట్టి
పొద్దున్నే ఉదయాన్నే పోహా టిఫిన్ పెడతారు. అందరి గురించి ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి భార్య అందరూ కూడా వారి జీవితం గురించి, వారి జీవితంలో బాబా చేసినటువంటి అద్భుతాలు, ఆ అద్భుతాలతో పాటు 20 ఏళ్ళుగా మీరు మమ్మల్ని పోషిస్తున్నారు, మేము ఈ స్థితిలో ఉండడానికి మీరే కారణమనగానే యజమాని ఏడ్చేస్తాడు. రే నీకు ఇల్లు లేదు, వర్షం గట్టిగా వస్తే ఇంటి పైకప్పు కొట్టుకపోతుంది, మీరు మంచి స్థితిలో ఉండడం ఏంట్రా అని అంటాడు. సార్ మంచి స్థితి అంటే బంగ్లా కాదు సార్, మనం ఆలోచించేటువంటి మా మనస్సు, మీరు ఇచ్చేటువంటి జీతంతో తృప్తిగా తింటున్నాం, ఇంతకు మించి మాకు ఏం కావాలి సార్ అని అడుగుతుంది వాళ్ళ భార్య. ఆ రోజంతా గడిపిన తర్వాత తనకు అర్థమవుతుంది తను ఎంత దీనస్థితిలో ఉన్నాడు, తన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడనేటువంటి. జీవితంలో ఉన్నత స్థితి అంటే ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా ఉండడం. మనకెవరైతే మనం జీవితానికి ఎదుగుదలకు, అది లౌకికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు, ఎవరైతే కారణమవుతారో వారి పట్ల గౌరవము, భక్తి, శ్రద్ధ, కృతజ్ఞత ఉండడమే అసలైనటువంటి స్థితి. ఆ స్థితిలో మనందరం కూడా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది
ఎంత పుణ్యఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. బ్రాహ్మణుడని కొందరు, ముస్లిమని ఇంకొందరు, ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడే షిరిడికి చేరి వాదించే ప్రతి వారిని వేలు పెట్టి చూపెడుతూ మీరంతా నా వారని, అన్ని మతములు నావని. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.